Hi everyone, welcome to MMR Commerce Academy. Name me Dr. M. Malla Reddy, Assistant Professor of Commerce. In this video, we are going to learn how to journalize the consignment transactions and how to prepare ledger accounts. We will discuss one example problem so that you can understand how to journalize the transactions and how to prepare the ledger accounts in both the books, that is in the consignor books and in the consignee books. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఒక కన్సైన్మెంట్ ప్రాబ్లం నుంచి ఎలా జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, తర్వాత జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్గా నేను ఒక వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. దేనిపైన అంటే కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించింది. అంటే కన్సైన్మెంట్ అంటే ఏంటి, తర్వాత కన్సైనార్ మరియు కన్సైన్ బుక్స్లో మోడల్ జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, ఎలా రాయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా కన్సైనార్ మరియు కన్సైన్ బుక్స్లో లెడ్జర్ అకౌంట్స్ ఎలా తయారు చేయాలనేది ఫార్మాట్స్ కూడా క్లియర్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఆ వీడియోని చూసిన తర్వాత ఈ ప్రాబ్లం చూసినట్లయితే మీకు సులభంగా అర్థమవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ ప్రాబ్లం నేను ఆర్పి త్రివేది, అంటే చాలామంది విద్యార్థులు పాటించే టెక్స్ట్ బుక్ ఏంటంటే ఆర్పి త్రివేదిలోని ఫస్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లంను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. నౌ లెట్ us స్టార్ట్. Look at the problem. First, my suggestion to all the students is first try to understand the problem. So first read the problem clearly and identify how many transactions involved into this problem. So first మనం ఐడెంటిఫై చేస్తేనే క్లియర్గా జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, వాటి నుంచి లెడ్జర్ అకౌంట్స్ ఎలా చేయాలని మనం సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. నౌ లెట్ మీ రీడ్ ద ప్రాబ్లం. రామ్ అండ్ కంపెనీ ఆఫ్ కల్కట్టా consigned 50 cases of goods at rupees 200 each to Nathan of Bombay. The consignor pays 200 for insurance and for freight 300 rupees. Nathan sent an account sales showing the gross proceeds at rupees 24,000. The expenses paid by Nathan were dog dues rupees 20, carriage rupees 50, warehousing expenses rupees 130 rupees. He sent the amount due to the consignor after deducting 4% commission. Give journal entries in the books of both the parties. So this is the problem. Now let us try to understand the problem. How many transactions involved into this problem? So first మీరు ఇందులో ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తే వాటికి నేరుగా మీరు జర్నల్ ఎంట్రీస్ రాయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఫస్ట్ let us identify who is the consignor. Here in this problem, consignor is Ram and Company of Calcutta. ఎందుకంటే అతను రామ్ అండ్ కంపెనీ అనే వ్యక్తి 50 కేస్ ఆఫ్ గూడ్స్ను నాథన్ అండ్ కంపెనీకి పంపించాడు కాబట్టి కన్సైనర్ ఈస్ రామ్ అండ్ కంపెనీ. నాథన్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి నాథన్ ఆఫ్ బాంబే ఈస్ కన్సైనీ. సో కన్సైనర్ రామ్ అండ్ కంపెనీ, కన్సైనీ నాథన్ ఆఫ్ బాంబే. ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఏంటది? Calcutta consigned 50 cases of goods at 200 each to Nathan of Mumbai. Goods sent on consignment. So what is the worth of goods? 50 cases into 200 is equal to 10,000 rupees. First transaction is completed. So that is the first transaction. So first let us identify one by one transaction. That is the first one. What is the next transaction? You go continuously in the problem so that you can identify the transactions easily. The second transaction is consignor pays 200 for insurance and for freight 300. Consignor ఇక్కడ 2 types of expense పేమెంట్ చేశాడు. ఈ 2 types of expenses-కి ఒకటే జర్నల్ ఎంట్రీ మనం రాయొచ్చు. సో ఏంటి జర్నల్ ఎంట్రీ? ఫర్ ది ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ది కన్సైనర్ అనే దానికి మనం జర్నల్ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. మరి జర్నల్ ఎంట్రీస్ ఎక్కడ రాయాలి? ఒకటి రామ్ అండ్ కంపెనీ ఆఫ్ కల్కత్తా కన్సైనర్ బుక్స్లో రాయాలి జర్నల్ ఎంట్రీస్. రెండవది నాథన్ ఆఫ్ బాంబే కన్సైనీ బుక్స్లో కూడా మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ కన్సైనర్ బుక్స్లో కంప్లీట్ చేసిన తర్వాత మనం కన్సైనీ బుక్స్లో ఏమేమి ఎంట్రీస్ రాయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్. దీనికి ఒక జర్నల్ ఎంట్రీ రాయాలి. ద థర్డ్ వన్ ఈజ్ Nathan sent an account sales showing the gross proceeds at rupees 24,000. So normally
కన్సైన్ నుండి కన్సైనర్కి ఒక అకౌంట్ సేల్స్ వస్తుంది. అకౌంట్ సేల్స్ ఈజ్ అ డాక్యుమెంట్ వేరిన్ ఆల్ ద డీటెయిల్స్ రిలేటింగ్ టు ది సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఎట్ కన్సైనీ and his commission and whatever the advance given by the consignee, all these particulars will be mentioned in account sales document. అంటే అకౌంట్ సేల్స్ రాగానే మనకు అందులో సేల్స్ ఉంటుంది. ఎక్కడ సేల్స్? కన్సైనీ చేసినటువంటి సేల్స్ ఉంటుంది. సో ద సేల్స్ 24,000 అండ్ నాథన్ పేమెంట్ చేసిన ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నాథన్ 3 types ఆఫ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేశాడు. వన్ ఈజ్ డాగ్ డ్యూస్ 20 రూపీస్, క్యారేజ్ 50 రూపీస్, warehousing expenses 130. All together the total amount is 200 rupees. అంటే కన్సైనీ ఎక్స్పెన్స్ ఎంత? 200. దీనికి ఒక ఎంట్రీ రాయాలి. అంటే సేల్స్కి థర్డ్ ఎంట్రీ, ఫోర్త్ ఎంట్రీస్ ఫర్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ అండ్ ఫిఫ్త్ ఎంట్రీస్ ఫర్ కమిషన్. అంటే టోటల్గా ఎన్ని? ఈ ప్రాబ్లంలో ఎలా అయితే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ ట్రాన్సాక్షన్స్కి మీరు జర్నల్ ఎంట్రీస్ రాస్తురండి. ఈ 5 ఎంట్రీస్ రాసిన తర్వాత మిగతా ఎంట్రీస్ ఏమేమి రాయాలి అంటే 5 ఎంట్రీస్ మనం రికార్డ్ చేసిన తర్వాత ఒకటి ప్రాఫిట్ ఆర్ లాస్ను ఫైండ్ అవుట్ చేసి ఒక ఎంట్రీ రాయాలి. తర్వాత గూడ్స్ ఎంట్ ఆన్ కన్సైన్మెంట్ కూడా ఈ ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకొక ఎంట్రీ మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ఎంట్రీ ఏంటంటే చివరిగా ఫైనల్ అమౌంట్ సెటిల్మెంట్ చేయడానికి కన్సైన్ నుండి ఎంత అమౌంట్ వచ్చింది కన్సైనర్కు అనేది కూడా ఒక ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్ను అండర్స్టాండ్ చేసుకొని ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి మీరు జర్నల్ ఎంట్రీ రాస్తూ వెళ్ళండి. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తాం అనేది ఒకసారి చూద్దాం మనం. కమింగ్ టు జర్నల్ ఎంట్రీస్, నౌ వీ హ్యావ్ టు రికార్డ్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్ ఆఫ్ జర్నల్. సో దట్ ఈస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్ అండ్ కంపెనీ. రామ్ అండ్ కంపెనీ is the consignor. Now we have to prepare a format, that is date. We have how many columns? We have 5 columns. In the first column date, in the next column particulars, the next ledger folio, debit amount rupees, credit amount rupees. So this is the format of journal in which we will record the journal entries. Now previously we have discussed about the problem and we have already identified the transaction involved into the problem. Then directly write the journal entries now. So ఇప్పుడు మనం journal entries రాద్దాం. So first transaction ఏంటి? Goods sent on consignment. How many goods were sent? So 50 cases of goods at the rate of 200 each. So now we are writing journal entries in the books of Ram and Company, that is consignor. The first journal entry is consignment account data to goods sent on consignment. So 50 cases at the rate of 200 each is equal to 10,000, 10,000. So debit amount is 10,000, credit amount is 10,000. A small narration should be recorded here. So that is being goods sent on consignment. So that is the narration. And coming to next transaction, what is the next transaction? Consignor pays 200 for insurance and for freight 300. So these two are expenses paid by the consignor. మరి consignor పేమెంట్ చేసిన ఎక్స్పెన్సెస్కి ఎంట్రీ ఏంటంటే consignment account data to cash account. So that is 500 and 500. So what is the narration? Being expenses paid by the consignor. So since consignor pays expenses directly in the form of cash, therefore కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లో ఈ ఎక్స్పెన్సెస్ మనం డెబిట్ సైడ్ రాస్తాం కాబట్టి జర్నల్ ఎంట్రీ రాసేటప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ చేస్తూ క్యాష్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. క్యాష్ని ఎందుకు క్రియేట్ చేయాలి? క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. వెన్ వీ పే ద ఎక్స్పెన్సెస్ the cash goes out of the business. Therefore, according to real account principle, the cash account should be created. So that is consignment account data to cash account, being expenses paid by the consignor. Then next entry is consignor received account sales from the consignee, that is Nathan. In the account sales, they have mentioned 24,000 rupees is the gross sales. So manam sales ki oka entry manam record cheyali. When consignee sold goods, one journal entry can be recorded. That journal entry is consignee's account data to consignment account. And ikkada evaru consignee? Nathan account data to consignment account. 24,000 debit side, 24,000 and credit column. So that is what is the narration? Being goods sold by the consignee. So that is the narration. What is the next transaction involved in the problem? So next transaction is expenses paid by the consignee. Consignee expenses కూడా కన్సైనర్ తన బుక్స్లో జర్నల్ ఎంట్రీ రాస్తాడు. సో దానికి మోడల్ జర్నల్ ఎంట్రీ ఏంటంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీస్ అకౌంట్. సో హియర్ హూ ఇస్ ద కన్సైనీ? హియర్ నాథన్. సో
So therefore the fourth entry is consignment account data to Nathan account. Total expenses 20 rupees dog dues, carriage 50, warehousing expenses 130. Altogether the total expenses are 200 rupees. So 200 in debit column, 200 in credit column. So what is the narration? Being expenses paid by the consignee. What is the next transaction in the problem? Next transaction is commission. So usually commission is calculated on gross sales. So here in this problem, gross sales are 24,000. On gross sales 4% was given as a commission to consignee. కాబట్టి ఇక్కడ 24,000 పైన 4% క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే కమిషన్ 960. దీనికి మనం ఎంట్రీ రాయొచ్చు. వాట్ ఈస్ ద ఎంట్రీ? కన్సైనీ పేమెంట్ చేసిన ఎక్స్పెన్సెస్కి కన్సైన్ యొక్క కమిషన్ కూడా ఎంట్రీస్ సిమిలర్గా ఉంటాయి. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీస్ అకౌంట్. సో వాట్ ఈస్ ద రియల్ ఎంట్రీ? హియర్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు నాథన్ అకౌంట్. ఇక్కడ కన్సైన్ ఎవరంటే ఈ ప్రాబ్లంలో నాథన్. సో అమౌంట్ ఈస్ 960 rupees in the debit column, 960 in the credit column. So what is the narration? Being commission payable to the consignee. So ఇప్పటి వరకు మనం జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా మనం జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేసాం. ఈ ట్రాన్సాక్షన్ ఆధారంగా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ ఆర్ వెదర్ దెర్ ఇస్ ఎ లాస్ ఆన్ కన్సైన్మెంట్. సో హియర్ ఇన్ దిస్ ప్రాబ్లం వీ ఫౌండ్ ప్రాఫిట్. సో ఇక్కడ ఈ కన్సైన్మెంట్ బిజినెస్ వల్ల కన్సైనర్కి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ను రికార్డ్ చేయడానికి. సో నార్మల్లీ ప్రాఫిట్ అపియర్స్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ది కన్సైన్మెంట్ అకౌంట్. సో దేర్ ఫోర్ ద ఎంట్రీ ఈస్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ వైపు మనకు ప్రాఫిట్ కనబడుతుంది. ఎందుకంటే కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ వైపు ఎక్స్పెన్స్ ఉంటాయి, క్రెడిట్ వైపు ఇన్కమ్స్ ఉంటాయి. ఇన్కమ్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పెన్స్ తక్కువగా ఉన్నప్పుడు డెబిట్ వైపు బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ని మనం ప్రాఫిట్గా చూపిస్తాం. సో దానికి ఎంట్రీ డైరెక్ట్గా రాస్తాం. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 12,340 అనేది ప్రాఫిట్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఆల్సో 12,340 బీయింగ్ ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్. మరి ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారనేది మనం నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్లో క్లియర్గా చూస్తాం. నెక్స్ట్ వన్, ఇక ప్రాఫిట్ తర్వాత అంటే లెక్కలో లేనటువంటి ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ ఒక 3 ట్రాన్సాక్షన్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, మనం ప్రాఫిట్ ఆర్ లాస్ని ఫైండ్ అవుట్ చేసి ఒక ఎంట్రీ రాయాలి. ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఎంట్రీ రాసాం. రెండోది ప్రాబ్లంలో కనబడదు బట్ మనం ఒక ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. ఏంటంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ను మనం ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దానికి మనం ఎంట్రీ రాయాలి. మరి అక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ప్రాబ్లంలో కనబడదు. దీన్ని మనమే ఐడెంటిఫై చేసి రికార్డ్ చేయాలి. ఇంకొకటి లాస్ట్కి చివరికి ఆ పేమెంట్ అనేది సెటిల్మెంట్ చేసినట్టుగా ప్రాబ్లంలో ఇచ్చాడు, దాన్ని కూడా రాస్తాం మనం. సో కమింగ్ టు ది 7th జర్నల్ ఎంట్రీ, దట్ ఈస్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్. వెన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ది ట్రేడింగ్ అకౌంట్. మనం గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ని ఆ అమౌంట్ని ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఎంట్రీ మనం రికార్డ్ చేస్తాం. సో దట్ ఈస్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్. సో బీయింగ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ట్రాన్స్ఫర్ టు trading account, that is 10,000. And finally consignee settled his final amount in terms of cash. Therefore consignor received final amount from the consignee in the form of cash. Therefore we have to record one more entry. So that is when final amount is received. So that is the 8th entry, cash account data to Nathan account, being final remittance received from the consignee. సో వాట్ ఈస్ ద ఫైనల్ రెమిటెన్స్? మరి ఇది ఎలా తెలుస్తుంది ఫైనల్ రెమిటెన్స్ అనేది? కన్సైనర్ బుక్స్లో మనం కన్సైన్ యొక్క లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు అతని నుంచి ఫైనల్ అమౌంట్ ఎంత వచ్చిందనేది మనకు ఆ అకౌంట్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 22,840 rupees రిసీవ్డ్ యాజ్ ఎ ఫైనల్ సెటిల్మెంట్ ఫ్రమ్ ది కన్సైనీ. సో దీస్ ఆర్ ద 8 ఎంట్రీస్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. సో వీటిని మనం కన్సైనర్ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ కనుక రాయమని అడిగినప్పుడు ఇలా మనం జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేస్తాం. నౌ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు రికార్డ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ ఆల్సో. నౌ journal entries in the books of Nathan is the consignee. Now we are recording the journal entries in the books of consignee. మరి కన్సైనీ బుక్స్లో రాసేటప్పుడు చాలా ట్రాన్సాక్షన్ అంటే కన్సైనర్ దగ్గర జరిగిన వ్యవహారాలకి కన్సైనీ తన బుక్స్లో రికార్డ్ చేసుకోడు, జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయడు. మరి వేటికి చేస్తాడు? ఓన్లీ 5 ఎంట్రీస్ మాత్రమే అతను రికార్డ్ చేస్తాడు. ఒకటి అడ్వాన్స్ పేమెంట్ ఉన్నప్పుడు, రెండవది ఎక్స్పెన్సెస్,
థర్డ్ కన్సైనీ సేల్స్కి, ఫోర్త్ కన్సైనీకి రావాల్సిన కమిషన్కి, ఫిఫ్త్ ఫైనల్ సెటిల్మెంట్గా అమౌంట్ పేమెంట్ చేసినప్పుడు రాస్తాడు. మరి ఈ ప్రాబ్లంలో ఏమేమి ఉన్నాయి ఈ ట్రాన్సాక్షన్ అనేది చూసి మనం ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, కన్సైనీ సోల్డ్ గూడ్స్ ఫర్ ₹24,000. మరి ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్కి కన్సైన్ బుక్స్లో ఎంట్రీ రాదు. తర్వాత కన్సైనర్ పేమెంట్ చేసిన ఎక్స్పెన్సెస్ కూడా కన్సైన్ బుక్స్లో ఎంట్రీ రాదు. మరి దేనికి రాయాలి ఇప్పుడు మనం? సో గ్రాస్ ప్రొసీడ్స్ ఎట్ ₹24,000, దట్ ఈస్ గూడ్స్ హోల్డ్ బై ది కన్సైనీకి మనం ఎంట్రీ రాయాలి. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డేటా టు రామ్ అండ్ కంపెనీ అకౌంట్. సో 24,000. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీ జర్నల్ ఎంట్రీ కన్సైనర్స్ అకౌంట్ విల్ బి రికార్డెడ్ ఐదర్ ఆన్ డెబిట్ సైడ్ ఆర్ ఆన్ క్రెడిట్ సైడ్. ఎందుకంటే కన్సైనీ టోటల్ బిజినెస్ను కన్సైనర్ పేరు మీద చేస్తాడు కాబట్టి ఎవ్రీ ఎంట్రీలో కన్సైనర్ పేరు వస్తుంది. అయితే డెబిట్స్ వైపు రాయొచ్చు, లేదంటే క్రెడిట్ వైపు రావచ్చు. సో ఇక్కడ వెన్ కన్సైనీ సోల్డ్ గూడ్స్ హీ విల్ రిసీవ్ ద క్యాష్, దేర్ ఫోర్ క్యాష్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ ఇన్ ద జర్నల్ ఎంట్రీ. మరి ఎవరి పేరు మీద చేస్తున్నాడు ఈ కన్సైన్మెంట్ బిజినెస్ అనేది? రామ్ అండ్ కంపెనీ అకౌంట్ పేరు మీద చేస్తున్నాడు కాబట్టి టు రామ్ అండ్ కంపెనీ అకౌంట్ 24,000 and 24,000. So what is the narration? Being goods sold for cash. Coming to next one. So after selling the goods or while selling the goods, consignee spent some expenses. That is total amount is 200. When consignee pays expenses, the journal entry is consignor's account data to cash or bank account. Here, who is the consignor here? Ram and company account data to cash account. So that is the second entry. 200 rupees, 200. So what is the narration? Being expenses paid by the consignee. And coming to third one. What is the third transaction? Consignee will receive some commission that is given as 4% on gross sales. When we calculate 4% on gross sales, that is 24,000, we get 960 rupees as commission. So for commission, journal entry in the books of consignee is రామ్ అండ్ కంపెనీ అకౌంట్, దట్ ఈస్ కన్సైనర్స్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. ఇక్కడ కన్సైనర్ ఎవరు? రామ్ అండ్ కంపెనీ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ 960. సో వాట్ ఈస్ ద నరేషన్? బీయింగ్ కమిషన్ రిసీవబుల్. అండ్ ఫైనల్లీ ఈ సెంట్ ద అమౌంట్ డ్యూ టు ది కన్సైనర్ ఆఫ్టర్ డిడక్టింగ్ 4% కమిషన్. అంటే ఫైనల్గా కన్సైనీ తన దగ్గర ఉన్న బ్యాలెన్స్ టోటల్ కన్సైనర్కు పంపించి సెటిల్మెంట్ చేశాడు. కాబట్టి కన్సైనీ సెంట్ final settlement in the form of cash. Now cash is going out from the consignee, therefore cash account should be created. And who is the receiver here? Ram and company, that is consignor is the receiver. So according to rules, em rayach manam journal entry Ram and company account data to cash account. So Ram and company is the receiver, benefit receiver. Cash is going out, therefore cash account debit చేసినాం, క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసాం, రామ్ అండ్ కంపెనీ అకౌంట్ను డెబిట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ బీయింగ్ ఫైనల్ రెమిటెన్స్ సెటిల్డ్. సో 22,840, 22,840. సో విత్ దిస్ we have completed recording of journal entries in both the books, that is in the consignor books and in the consignee books. ఈ విధంగా మీరు ప్రాబ్లంలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి ఏమేమి ట్రాన్సాక్షన్ ఉన్నాయో రాసి ఐడెంటిఫై చేసిన తర్వాత ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దేర్ ఇస్ అ మోడల్ ఎంట్రీ. మోడల్ ఎంట్రీని ఒకసారి చూసుకుంటే మీరు ఎంట్రీస్ రాయడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఇక మనం ఈ జర్నల్ ఎంట్రీస్ ఆధారంగా, ఈ లెక్క ఆధారంగా మనం లెడ్జర్ అకౌంట్స్ ఎలా చేయాలనేది, సులభంగా ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో లెడ్జర్ అకౌంట్స్ యొక్క మోడల్ ఏంటి అనేది, ఫార్మాట్ ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, అది ఒకసారి చూడండి. ఇక ఈ ప్రాబ్లం నుంచి లెడ్జర్ అకౌంట్స్ ఎలా చేస్తామనేది ఇప్పుడు చూడండి. ఇక నౌ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్ అండ్ కంపెనీ, దట్ ఈస్ కన్సైనర్. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అకౌంట్ టు బి ప్రిపేర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ ఈజ్ కన్సైన్మెంట్ అకౌంట్. మరి ఇక్కడ బాంబే కన్సైన్మెంట్ అని నేమ్ మెన్షన్ చేసాం. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కన్సైనీస్ ఎక్కువగా ఉన్నారో ఆ ప్లేస్ ఆఫ్ కన్సైనీ యొక్క ప్లేస్ని ఆధారంగా మనం కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటే ఐడెంటిఫై చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది. నౌ బాంబే కన్సైన్మెంట్ అకౌంట్, ద ఫార్మాట్ ఆఫ్ అకౌంట్ ఈస్ డెబిట్ సైడ్ పర్టికులర్స్ అండ్ అమౌంట్ రూపీస్, ఆన్ క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ అండ్ అమౌంట్ రూపీస్. ఇక ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఒక రకమైన నామినల్ అకౌంట్ వంటిది. కాబట్టి all expenses or losses must be recorded. All expenses should be recorded on debit side of the consignment.
అంటే అన్ని ఖర్చులు కన్సైన్మెంట్ సంబంధించిన ఖర్చులన్నీ కూడా డెబిట్ వైపు రాస్తాం. మరి ఇన్కమ్ అంటే ఆదాయం, కన్సైన్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం కానీ రెవెన్యూని కానీ క్రెడిట్ వైపు మనం ఎంటర్ చేయాలి. మరి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందే ప్రాబ్లమ్ అనాలిసిస్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసాం కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ రాద్దాం. సో డెబిట్ సైడ్ ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఉంది. ఈ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కన్సైనర్కి ఒక రకమైన ఎక్స్పెండిచర్ లాంటిది కాబట్టి దీన్ని డెబిట్ వైపు రికార్డ్ చేస్తాం. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈస్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, that is 10,000 rupees. What is the next transaction? Consignor pays rupees 200 for insurance and for freight 300. ఈ 2 expense అనే ఎవరి అంటే కన్సైనర్ కాబట్టి కన్సైనర్ ఎక్స్పెన్సెస్ షుడ్ ఆల్సో బి రికార్డెడ్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ ది కన్సైన్మెంట్ అకౌంట్. మరి ఎలా ఈ కన్సైనర్ పేమెంట్ చేసే ఎక్స్పెన్సెస్ను ఐదర్ క్యాష్ కానీ చెక్ రూపంలో పేమెంట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం క్యాష్ రూపంలో పేమెంట్ చేసినట్టు అజ్యూమ్ చేసాం. దేర్ ఫోర్ ద సెకండ్ వన్ ఈస్ టు క్యాష్ అకౌంట్ expenses of the consignor 200 plus 300, total amount is 500. Next ఏంటి సేల్స్, ది గ్రాస్ సేల్స్ ఈస్ 24,000 రూపీస్. సేల్స్ అనేది కన్సైనర్కు ఒక రకమైన ఇన్కమ్ వంటిది కాబట్టి ఈ సేల్స్ను కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ వైపు రికార్డ్ చేయాలి. మరి క్రెడిట్ వైపు రికార్డ్ చేసేటప్పుడు డైరెక్ట్ బై సేల్స్ అని రాస్తామంటే బై సేల్స్ అని రాయకూడదు, ఎందుకంటే సేల్స్ దీస్ గూడ్స్ వర్ సోల్డ్ బై కన్సైనీ ఓన్లీ. కన్సైనీ అమ్మాడు కాబట్టి అతని పేరు మాత్రమే మనం మెన్షన్ చేసుకుంటాం. మరి ఎప్పుడు సేల్స్ అని రాయొచ్చు, డైరెక్ట్ కన్సైనర్ కనుక సేల్ చేస్తే అప్పుడు బై సేల్స్ అకౌంట్ అని రాయొచ్చు. బట్ ఇక్కడ సేల్ చేసింది ఎవరంటే కన్సైనీ కాబట్టి బై కన్సైనీ అకౌంట్. హియర్ కన్సైనీ ఈస్ నాథన్, బై నాథన్ అకౌంట్ సేల్స్ 24,000 రూపీస్. నెక్స్ట్ ఇంకేమున్నాయి ట్రాన్సాక్షన్, ఇక్కడ కన్సైనీ ఎక్స్పెన్స్ ఉన్నాయి, కన్సైనీ కమిషన్, ఈ రెండు కూడా ఎక్స్పెన్సెస్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లో ఆ రెండింటిని కూడా డెబిట్ వైపు రాస్తాం. సో టు నాథన్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ 20 plus 50 plus 130 is equal to 200 and నాథన్ అకౌంట్ కమిషన్ 24,000 into 4% is equal to 960. Now let us find out the balance. Now on credit side the amount is appearing higher amount, so therefore make it total, that is 24,000. Record the same amount on debit side 24,000. From 24,000 you subtract all the debit side expenses. Therefore the resulting figure is 12,340. అంటే 24,000 నుంచి పైన చూపినటువంటి ఎక్స్పెన్స్ అన్నీ కూడా డిడక్ట్ చేస్తే వచ్చే బ్యాలెన్సే 12,340. సో దట్ ఈస్ ఇన్ ద ప్రాబ్లమ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ అస్ ప్రాఫిట్ 12,340. సో దట్ ఈస్ ది కరెక్ట్ ప్రాఫిట్. సో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ రైట్ ప్రాఫిట్. సో డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకలా అంటే సేల్స్ టోటల్ అమౌంట్ ఆఫ్ సేల్స్ ఈజ్ 24,000. ఈ 24,000 నుంచి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ కాస్ట్ మైనస్ చేసాం, ఎక్స్పెన్సెస్ కూడా మైనస్ చేసాం, కన్సైనీ ఎక్స్పెన్సెస్ కన్సైనీ కమిషన్ అన్నీ మైనస్ చేయాలి, ఇంకా సర్ప్లస్ ఉంది కాబట్టి అంటే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్గా ట్రీట్ చేస్తాం. సో ఇది ప్రిపరేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ అకౌంట్ టు బి ప్రిపేర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్? ఇక కన్సైనర్ బుక్స్లో నెక్స్ట్ తయారు చేసే ఇంపార్టెంట్ అకౌంట్ ఏంటంటే నాథన్ మీన్స్ కన్సైనీస్ అకౌంట్. ఇక్కడ కన్సైన్ ఎవరు? నాథన్ కాబట్టి ఆ నాథన్ అకౌంట్ ఇక్కడ చేస్తాం. మరి మళ్ళీ ఎందుకు పైన కన్సైన్మెంట్ అకౌంట్ మనం ఇక్కడ రిపీట్ చేశాను నేనంటే మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ ద్వారా మీరు మిగతా కన్సైనీస్ అకౌంట్ కానీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ కానీ ఈజీగా తయారు చేయవచ్చు. అయితే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ మీరు కన్సైన్మెంట్ అకౌంట్ కనుక చేసినట్లయితే 80% ఆఫ్ ది ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఒక్కటి కనుక ప్రాపర్గా మీరు తయారు చేస్తే 80% ప్రాబ్లం అయిపోయినట్టే, అంటే సొల్యూషన్ అయిపోయినట్టే. మిగతా 2 అకౌంట్స్ ఈ కన్సైన్మెంట్ అకౌంట్ నుండి మీరు ఈజీగా తయారు చేయొచ్చు. మరి ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ నెక్స్ట్ మనం తయారు చేసే అకౌంట్ ఏంటి? నాథన్ అకౌంట్, దట్ ఈస్ కన్సైనీస్ అకౌంట్. ఈ కన్సైనీస్ అకౌంట్ మనం తయారు చేసేటప్పుడు మీరు మళ్ళీ ప్రాబ్లం చూడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మరి ఏం చూడాలి? ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో చూడాలి. కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ వైపు నాథన్ ఎక్స్పెన్స్ ఉంది, నాథన్ కమిషన్ ఉంది. క్రెడిట్ వైపు నాథన్ అకౌంట్ సేల్స్ ఉంది. అంటే కన్సైన్మెంట్ అకౌంట్లో నాథన్ అకౌంట్ ఉంది. ఇప్పుడు మనం నాథన్ అకౌంట్ తయారు చేసేటప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్ రాయాలి. మరి ఎటువైపు రాయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్లో నాథన్ అకౌంట్ అని డెబిట్ వైపు వచ్చిన వాటిని ఇక్కడ నాథన్ అకౌంట్లో క్రెడిట్ వైపు ఆపోజిట్ వైపు తీసుకురావాలి. ఇక కన్సైన్మెంట్ అకౌంట్లో నాథన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వచ్చినప్పుడు
నాతన్ అకౌంట్లో రాసేటప్పుడు డెబిట్ వైపు అంటే ఆపోజిట్ వైపు తీసుకొచ్చి మనం రికార్డ్ చేస్తే కన్సైనీ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాతన్ అకౌంట్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం, దట్ ఈస్ కన్సైనీస్ అకౌంట్. ఈ కన్సైనీస్ అకౌంట్ అనేది కన్సైన్మెంట్లో క్రెడిట్ వైపు ఉంది, ఏంటి బై నాతన్ అకౌంట్. మరి నాతన్ అక్కడ క్రెడిట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం డెబిట్ వైపు తీసుకొచ్చి ఏం రాస్తాం? సింపుల్గా ఏ అకౌంట్ నుంచి తీసుకొస్తున్నాం? కన్సైన్మెంట్ అకౌంట్ నుంచి తీస్తున్నాం కాబట్టి టు కన్సైన్మెంట్ అకౌంట్ అని రాస్తూ బ్రాకెట్లో సేల్స్ అని రాయండి. అంటే కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ వైపు ఉన్నటువంటి నాతన్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ రాసేటప్పుడు అది డెబిట్ వైపుకు వస్తుంది. ఇక మరి డెబిట్ వైపు రెండు ఉన్నాయి, ఏంటి? టు నాతన్ అకౌంట్ ఎక్స్పెన్సెస్, టు నాతన్ అకౌంట్ కమిషన్. ఈ రెండింటిని మీరు ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో ఇది డెబిట్ వైపు కనబడుతున్నాయి కాబట్టి నాతన్ అకౌంట్లో రాసేటప్పుడు ఆపోజిట్ అంటే ఎటువైపు రాయాలి? క్రెడిట్ వైపు తీసుకురావాలి, రెండింటిని క్రెడిట్ వైపు. సో ఈ విధంగా ఆపోజిట్ వైపు రాయడం ద్వారా మనం ఈ అకౌంట్ను మనం తయారు చేయొచ్చు. మరి ఎలా రాస్తున్నాం ఇప్పుడు చూడండి. సో టు కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ 24,000, అక్కడ క్రెడిట్ వైపు ఉంది, దాన్ని ఇక్కడ డెబిట్ వైపు తీసుకొచ్చాం. ఇక నాతన్ మళ్ళీ ఎక్కడ కనబడుతుంది మనకు? కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ వైపు. నాతన్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ 200 డెబిట్ ఉంది కాబట్టి ఇక్కడ నాతన్ అకౌంట్లో దాన్ని క్రెడిట్ వైపు రాయండి. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏముంది? నాతన్ అకౌంట్ కమిషన్ 960, అక్కడ డెబిట్ వైపు ఉంది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లో. మరి నాతన్ అకౌంట్లో రాసేటప్పుడు ఆపోజిట్ అంటే క్రెడిట్ వైపు మెన్షన్ చేయండి. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ 200 బై కన్సైన్మెంట్ అకౌంట్ కమిషన్ 960 రికార్డ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ను ఫైండ్ అవుట్ చేయండి. సో 24,000 అండ్ సేమ్ అమౌంట్ 24,000. సో 24,000 నుంచి డిడక్ట్ 200 అండ్ డిడక్ట్ 960, దెన్ ద బ్యాలెన్స్ ఫిగర్ ఈస్ 22,840. అంటే నాతన్ కన్సైనీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత? 22,840 డ్యూ ఉంది. ఆ డ్యూని కూడా కన్సైనీ సెటిల్ చేశాడు. ఎట్లా? క్యాష్ రూపంలో సెటిల్ చేశారు కాబట్టి బై క్యాష్ అకౌంట్ ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అని బ్రాకెట్లో రాయండి. సో ఇలా కన్సైనీ అకౌంట్ కూడా తయారు చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక మనం తయారు చేసే థర్డ్ అకౌంట్ ఏంటంటే గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్. సో దీన్ని కూడా కన్సైన్మెంట్ అకౌంట్ నుండి మనం ఇంతకుముందు ఆపోజిట్ ప్రిన్సిపల్ లాగా మనం తీసుకొచ్చి రాయొచ్చు. సో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అనేది కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ వైపు ఉంది. మరి గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ తయారు చేసేటప్పుడు దాన్ని ఎటు ఆపోజిట్ అంటే క్రెడిట్ వైపు రాయొచ్చు. ఎలా రాసాం? బై కన్సైన్మెంట్ అకౌంట్, అది ఎక్స్పెన్సెస్ కాదు, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్, అది రాంగ్గా పడింది ఎక్స్పెన్స్. సో కన్సైన్మెంట్ అకౌంట్ 10,000 రూపీస్, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్. మరి దీన్ని బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి డెబిట్ వైపు టు ట్రేడింగ్ అకౌంట్ అని మెన్షన్ చేయండి. సో ఈ విధంగా గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా మనం తయారు చేయొచ్చు. ఇక coming to the books of consignee. Now we are preparing ledger accounts in the books of consignee, that is Nathan. Consignee books lo prepare chese only one account, that is consignors account. Consignor book lo తయారు చేసే consignee account కి ఇక్కడ తయారు చేసే consignor account కి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే అమౌంట్స్ సేమ్ ఉంటాయి కానీ ఆపోజిట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో నౌ ఇప్పుడు కన్సైనర్ అకౌంట్ ఎలా తయారు చేయాలని చూద్దాం. రామ్ అండ్ కంపెనీ, దట్ ఈస్ కన్సైనర్స్ అకౌంట్. కన్సైనర్ అకౌంట్ తయారు చేసేటప్పుడు డెబిట్ వైపు ఫస్ట్ అడ్వాన్స్ ఉంటే ఎంట్రీ చేయాలి, తర్వాత కన్సైనీ ఎక్స్పెన్సెస్, కన్సైనీ కమిషన్, ఇక సేల్స్ను మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో అడ్వాన్స్ లేదు కాబట్టి ఓన్లీ కన్సైనీ ఎక్స్పెన్స్ ఉన్నాయి. దాన్ని టు క్యాష్ అకౌంట్ 20 + 50 + 130, దట్ ఈస్ ఈక్వల్ టు 200. అండ్ వన్ మోర్ ఐటమ్ ఈస్ కమిషన్ కూడా ఇక్కడ డెబిట్ వైపు మెన్షన్ చేస్తాం. సో కమిషన్ 24,000 into 4%, that is equal to 960 rupees. సో ఈ రెండు ట్రాన్సాక్షన్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని మనం డెబిట్ వైపు మెన్షన్ చేస్తాం. మరి సేల్స్ను ఎటువైపు? క్రెడిట్ వైపు మెన్షన్ చేస్తారు. ఎవరి అకౌంట్లో? రామ్ అండ్ కంపెనీ కన్సైనర్ అకౌంట్లో సేల్స్ను క్రెడిట్ వైపు ఎంటర్ చేయాలి. ఇవి క్యాష్ సేల్స్ కాబట్టి బై క్యాష్ అకౌంట్ బ్రాకెట్లో సేల్స్, దట్ ఈస్ 24,000. ఇక బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 24,000 నుంచి మైనస్ 200 మైనస్ 960 ఈజ్ ఈక్వల్ టు 12,840. సో ఇక్కడ కన్సైనీస్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్, ఇక్కడ కన్సైనర్స్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ రెండు కూడా సిమిలర్ ఉంటాయి. అంటే కన్సైనీ పేమెంట్ చేసేది, అక్కడ కన్సైనర్కు రిసీవ్ చేసేది రెండు కూడా సేమ్ ఉంటాయి. కాబట్టి టు క్యాష్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 12,840. సో ఈ విధంగా మనం కన్సైన్మెంట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి,
తర్వాత లెడ్జర్ అకౌంట్స్ కూడా ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఈజీగా ఎలా తయారు చేయాలనేది ఇందులో మనం చూసాం. సో ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ ప్రాబ్లమ్స్లో అంటే క్లోజింగ్ స్టాక్తో ఎలా చేయాలి, తర్వాత ఇన్వాయిస్ ప్రైస్తో ప్రాబ్లం ఎలా చేయాలనేది రాబోయే వీడియోలు నేను ప్రిపేర్ చేస్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, if you like this video, please like it and try to share it with your friends and try to subscribe to my channel, బికాస్ నేను ఫ్యూచర్లో చేసే వీడియోలన్నీ కూడా మీకు అప్డేట్ ద్వారా వస్తుంటాయి. వాటిని సులభంగా మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ వీడియో, యూ కెన్ మెన్షన్ ఇన్ ది కామెంట్ బాక్స్ సో దట్ ఐ విల్ గివ్ యూ క్లారిఫికేషన్ బై రిప్లై. సో కాబట్టి మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలకు రాబోయే అప్డేట్స్ని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.